ఈ భారతదేశవాళీ నాటావులు అంటే గుజరాత్ రాష్ట్రం నుంచి తీసుకొచ్చారు ఈ రైతు మధుసింహారెడ్డి గారు. ఈ రైతుది సవాయిగూడెం గ్రామము, వనపర్తి మండలము, వనపర్తి జిల్లా, తెలంగాణ. ఆయన ప్రస్తుతానికి పచ్చిక బయళ్ళలో పచ్చిగడ్డి మేపుతున్నారు. మధుసింహారెడ్డి గారు, మీ ఈ భారతదేశవాళీ నాటావులు పెంపకము, దీని నిర్వహణ, దీని అనుభవాలు, ఇవన్నీ వీటి గురించి చాలా విశ్లేషణగా చెప్పండి మీరు. నాకు ఈ ఆవులు పెంచడానికి నాకు చూపింది అయితేనంటే, నాకు అల్లోళ్ళ విజయారెడ్డి గారి వీడియోలు చూసి పెంచాలనే తపనతో వచ్చాను నేను దీంట్లోకి. కరోనా తర్వాత ఇక్కడికి వచ్చాను. 2-3 ఇయర్స్ అవుతుంది ఇప్పటికి పెట్టి. మేము రాజస్థాన్ నుంచి తీసుకొచ్చినాం గిరావులని. ఇవి ట్రాన్స్పోర్ట్లో చాలా బాధలు కూడా పడ్డాము. బజరంగ్ దళ్ వాళ్ళు ఆపుతుంటారు, వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఒకటి మహారాష్ట్రలో పోలీసులతో ఇబ్బందులు ఉంటాయి, మిగతా ప్రాబ్లమ్స్ పేపర్లు అన్నీ సక్రమంగా ఉంటానంటే ఏ ఇబ్బందులు లేవు. బజరంగ్ దళ్ వాళ్ళు కూడా చూసి వదిలిపెడతారు. పోలీసులతో అయితే శరమామూలే. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని సెట్ అయితే కొన్ని సెట్ కావు వాతావరణానికి. మాకైతే మ్యాక్సిమం సెట్ అయిపోయినాయి. రాజస్థాన్లో ఏంటంటే అక్కడ ఎక్కువ బయట విడిచి మేపుతారు కాబట్టి సెట్ అవుతాయి. గుజరాత్ అయితేనంటే మనకి షెడ్లలో మేస్తారు, ఇక్కడ వచ్చి సెట్ కావాలంటే సెట్ కావు కొన్ని. రాజస్థాన్కి మంచి సెట్ అవుతాయని మేము రాజస్థాన్ పోయి తీసుకొచ్చినాము. 6 రైతులు వెళ్ళిపోయినాము. 17 ఆవులు, కోడెని తీసుకొచ్చినాం. నా దగ్గర ప్రస్తుతం ఉన్నవి ఇప్పుడు అక్కడ నుంచి తెచ్చిన తర్వాత మొత్తం ఈ దూలన్నీ మా ఇంటి కాడ పుట్టినవే. ఇప్పటికి ఆవులు దూలు వచ్చేసి 17 ఉన్నాయి. ఇంటి దగ్గర కూడా ఉన్నాయి కొన్ని. ఇది ఒక్కొక్క ఆవు వచ్చేసి పూటకు 5 లీటర్ల వరకు పాలిస్తాయి, ఇబ్బంది ఏం లేదు. మేము ఈ సంక్రాంతి వరకు అయితే బయట పచ్చిక బయల్లో మేపుతాం. దాని శరీరానికి మంచి విటమిన్స్, మినరల్స్ వస్తాయని చెప్పేసి బయటనే మేపుతాం ఎక్కువగా. సంక్రాంతి తర్వాత మాకు ఇంటి దగ్గర గడ్డి ఉంది. దశరథ గడ్డి ఉంది, అవిసె గడ్డి ఉంది, ఒట్టి గడ్డి ఉంది, వేరుశనగ పొట్టు ఉంది, వరి గడ్డి. ఈ 5 వేస్తుంటాం ఎక్కువగా. 4G నేఫియర్ కూడా ఉంది 1 ఎకరము. దాన్ని చాప్ కటింగ్ చేసి వేస్తుంటాము. రోజు అయితేనంటే పాలు ఉదయం బ్రహ్మముహూర్తం అని చెప్పేసి ఒకటి పెట్టినారు మన పెద్దలు. ఆ బ్రహ్మముహూర్తంలోనే పాలు పిండేస్తాను. 4:30 కల్లా పాలు పిండేది అయిపోతుంది. 5 గంటల కల్లా వనపర్తికి వెళ్ళిపోతాం. డోర్ డెలివరీ చేస్తాను. లీటర్ 100 రూపాయలు ఇస్తున్నా ప్రస్తుతం. ఇప్పటికైతే ఇబ్బందులు ఏం లేవు. కొద్దిగా కష్టం ఉంది, ఫలితం కూడా ఉంది. మిగిలిన పాలు వచ్చేసి పెరుగు స్టాక్ చేసి పెడతాం మేము. ఆర్గానిక్ రైతులు తీసుకెళ్తున్నారు. ఆ పెరుగు చేసినప్పుడు వచ్చిన వెన్నతో, మజ్జిగ చేసినప్పుడు వచ్చిన వెన్నతో నెయ్యి తయారు చేసుకొని నెయ్యి 4000 కిలో అమ్ముతున్నాం. నెయ్యి అయితే ఆగడం లేదు. అవసరం వస్తే ముందే అడ్వాన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే మన దేశవాళీ ఆవు పాలు అది నెయ్యి దొరకాలంటే గగనం అయిపోయింది. ఈ కాలంలో పాలు దొరకడమే కష్టం అయిపోయింది. అటువంటిది నెయ్యి కూడా బాగానే అమ్ముడవుతుంది. మాకు ఇబ్బందులు ఏం లేదు ఇప్పటికైతే. కొద్దిగా ఓపికతో మేపుతున్నా, ఓర్చుకుంటున్నాను అంతే. ఫలితం అయితే పర్వాలేదు, ఇప్పటికి బాగానే ఉంది మాకైతే. మధు, మీరు ఏ రకాల దీనికి అంటే గడ్డి రకాలు పెంచిండ్రు, తర్వాత దానాలు అవన్నీ ఎన్నిసార్లు వేస్తారు, దాని గురించి కూడా కొంచెం వివరించండి. మేము ఉదయం 10 గంటలకు పశువులు ఇడుస్తాము. 10-10:15కి. సాయంకాలం 4 గంటల కల్లా ఇంటికి తీసుకెళ్తాం. 4G నేఫియర్, దశరథ గడ్డి, అవిసె గడ్డి మిక్సింగ్లో చాప్ కటింగ్ చేసి మిక్సింగ్లో వేస్తాం గడ్డి మేము. 5 గంటలకు పాలు పిండుతాము. 5:30 కల్లా పాలు పిండేది అయిపోతుంది. నేను ఒక్కనే చేసుకునేది, పని వాళ్ళు ఎవరు లేరు. 5:30 తర్వాత మళ్ళీ గడ్డి వేస్తాము. 6:30 తర్వాత దాన పెడతాము. దానాలో తవుడు, కందిచున్ని, ఈ 2 వాడతాను నేను, వేరే ఎక్కువ ఏం వాడను. ఈ కాల్షియం అనేది నేను నువ్వుల చెక్క వాడుతుంటాను, పల్లి చెక్క. నువ్వుల చెక్క, పల్లి చెక్కనే వాడతా కాల్షియం అనేది ఎక్కువగా. ఈ మినరల్స్ అనేది సంక్రాంతి తర్వాత మినరల్స్ కొనుక్కొచ్చి వేస్తాను నేను. అంతవరకు అయితే మినరల్స్ వాడను నేను. ప్రస్తుతం అయితే ఇవి ఉన్నాయి మా దగ్గర గడ్లు. 4 రకాల గడ్లు ఉన్నాయి మా దగ్గర. తర్వాత మీరు పాలు అంటే శరామాములే ఎలా మీరు 1 లీటర్ ఎంతగా అమ్ముతారు మీరు ఈ నాటావు పాలు, గిర్రావు?
ఓకే. తర్వాత మీరు ఈ నెయ్యి తయారు చేయడానికి, ఈ నాటావులు గిర్రావుల నెయ్యి తయారు చేయడానికి మీరు 1 లీటర్ నెయ్యి తీయాలంటే మీరు ఎన్ని లీటర్ల ఆవు పాలు ఉపయోగిస్తారు? యాక్చువల్గా మనం కట్టెల మీద పెట్టుకుంటానంటే 28 నుంచి 30 లీటర్ల పాలే సరిపోతాయి నెయ్యికి. కానీ ఇప్పుడు మేము కట్టెలు వాడతలేము, ప్రస్తుతం గ్యాస్ వాడుతున్నాము. అందుకు 50 లీటర్ల వరకు వాడవలసి వస్తుంది ప్రస్తుతం. 50 లీటర్ల పాల వరకు వాడతాం. మిగిలిన పాలు మాకు పెరుగు తోడేసి మజ్జిగ తీసి మజ్జిగ స్టాక్ చేసి పెడతాం కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. మీరు నెయ్యి ఎలా తయారు చేస్తారు కొంచెం వివరించండి. కవ్వంతో కట్టేది కవ్వం ఉంది. మామూలుగా ఇంటి దగ్గర షెడ్డుకుండే స్తంభం ఉంది, మన సిమెంట్ స్తంభం, దానికి వేసి కట్టె కవ్వంతోనే చిలుపుతాం మేము. అంటే 1 లీటర్ నెయ్యి, ఆవు నెయ్యి అంటే ఈ నాటావుల గిర్రావుల నెయ్యి తీయాలంటే మీరు దాదాపు ఎన్ని లీటర్ల పాలు ఉపయోగిస్తారు? మేము దాదాపు ఒక 40 నుంచి 50 లీటర్లు ఉపయోగిస్తాం మేము పాలు. ఎందుకంటే మాకు గ్యాస్ పోయింది, కట్టెల పొయ్యి అంటూ లేదు, మా మనుషులు లేరు. అంటే కట్టెల పొయ్యి ఉపయోగిస్తే తక్కువ పాలైనా తక్కువ పాలతో ఎక్కువ మీగడ వచ్చి నెయ్యి ఎక్కువ వస్తుంది మనకి. సో కట్టెల పొయ్యి ఉపయోగించాలి నెయ్యి ఎక్కువ తీయాలంటే. అంటే మనకు పెద్దల ప్రకారంగా చూసుకుంటారంటే కట్టెల పొయ్యే కరెక్ట్. ఆ నెయ్యి టేస్ట్ వేరుంటుంది కూడా మనకి. అయితే మీరు ఒక లీటర్ నెయ్యి ఎంత అమ్ముతున్నారు మీరు? 4000 అమ్ముతున్నాం. తర్వాత ఈ ఆవుల నుంచి వచ్చే ఉత్పత్తులు, ఆవు పేడ కానీ, ఆవు మూత్రం, గోమయము, ఈ తర్వాత ఈ పంచగవ్యలు అన్నీ ఇవి వ్యవసాయానికి ఎలా వినియోగిస్తున్నారు? వ్యవసాయానికి నేను ఆర్గానిక్గా వరి పండిస్తాను. మా ఇంటి వరకు కూరగాయలు పండించుకుంటాను. అవి మాత్రం మేమే తయారు చేసుకుంటాము. ఇంకా ద్రవ జీవామృతం, ఘన జీవామృతము, ఈ పురుగుల మందులు అన్నీ మేమే తయారు చేసుకుంటాం. మీరు ఈ సంవత్సరము మీరు వరి ఏ రకము వేసిండ్రు, అది ఎలా పండిస్తున్నారు? మైసూరు మల్లిక వరి వేసినాం, దేశవాళీ రకం వరి. మేము ఇప్పటికైతే పర్వాలేదు, ఈ 2-3 డేస్లో పంట తీస్తాము. ఈ సంవత్సరం ఫస్ట్ టైం దేశవాళీ రకం వేయడం మేము. కిలో 10,000, అది కిలో 100 రూపాయల లెక్కన బియ్యం అమ్మాలని చూస్తున్నాం మేము. తర్వాత మీరు రాజేంద్ర నగర్ జయశంకర్ యూనివర్సిటీ హైదరాబాద్ వాళ్ళు ఇచ్చిన డిఆర్ఆర్ దాన్ 75 వెరైటీ కూడా వేసిండ్రు కదా? అవును. ఆ పంట విశేషాలు కూడా కొంచెం చెప్తారు? పర్వాలేదు, పంట అయితేనంటే ఇప్పటికి బాగానే ఉంది. నేను ఒక కంకికి గింజలు కూడా లెక్క పెట్టిన 350 నుంచి 400 మధ్యలో ఉన్నాయి గింజలు. చేను అయితే కింద పడలేదు. దాన్ని మాత్రం ఆర్గానిక్లో వేయలేదు, సెమీ ఆర్గానిక్లో చేసినాం. ఓన్లీ అడుగుపిండి వేసినాం, యూరియా వేయలేదు, మందులు అయితే కొట్టలేదు. ఎటువంటి తెగుళ్ళ బెడద అంటూ ఇప్పటికి లేదు. చేను బాగానే ఉంది. మీరు ఈ డిఆర్ఆర్ దాన్ 75 రకం జయశంకర్ యూనివర్సిటీ వాళ్ళు విడుదల చేసినటువంటి రకం దాన్ డిఆర్ఆర్ 75 అంటే ఎన్నిసార్లు వాటికి జీవామృతం పోసిండ్రు? మేము ఈ మైసూరు మల్లిక పోసినప్పుడల్లా దానికి కంపల్సరీ పోసినాం 3 సార్లు. 3 సార్లు జీవామృతం పోసినాం, దానికి సపరేట్గా అడుగుపిండి వేసినాం మళ్ళీ మేము. జీవామృతం అయితే పంట కాలంలో 3 సార్లు ఉపయోగించినాం. ఒక కర్రకు ఎన్ని వడ్లు వచ్చినాయి? ఒక ఎన్నుకు వచ్చేసి 350 నుంచి 400 గింజలు ఉన్నాయి. మీ అంచనా ఆ లెక్కేస్తానంటే ఒక ఎకరాకు ఎన్ని క్వింటాళ్ళు డిఆర్ఆర్ దాన్ 75 వచ్చే అవకాశం ఉంది? ఇంకా నేను ఇప్పుడు పంట కోసిన తర్వాత చెప్పగలుగుతాను దాన్ని ఎంత వస్తుంది అనేది. రేపు లేదు ఎల్లుండి కోయాలనుకుంటున్నాము. వాళ్ళు చెప్పే లెక్కలు వస్తారంటే 50 నుంచి 60 క్వింటాలు అంటున్నాను. మేమైతే 40 అనుకుంటున్నాము. 40 క్వింటాలు వస్తుంది అనుకుంటున్నాం మేము. పంట అయితే బాగానే ఉంది. కింద అయితే పడలేదు. 100 కింద పడ్డది అంటున్నారు వాళ్ళు. యూరియా ఎక్కువ వేసింటారు, చేను ఏపుగా పెరిగింటుంది. ఇంకొకసారి ఈ దాన్ డిఆర్ఆర్ దాన్ 75 గురించి చాలా బ్రీఫ్గా ఒక్కసారి చెప్పండి. దాంట్లో కొన్ని అనుమానాలు కూడా ఉన్నాయి. డిఆర్ఆర్ 75లో ఇటు చేను మీద ఉన్నప్పుడు కొద్దిగా గింజ లావుగా కనిపిస్తుంది, అంత సన్నంగా కనిపించడం లేదు. అయితే చేను కోసిన తర్వాత వడ్లు ఎండిన తర్వాత సన్నగా అవుతుంది అని సైంటిస్టులు చెప్తున్నారంట. నాకు ఈ మధ్యలో తెలిసింది. అది ఎంతవరకు అనేది చేను కోసిన తర్వాత చూడాలి. నేను కూడా పంట వరకు అయితే బాగానే ఉంది, కానీ పూర్తిగా సన్న రకం అయితే కనిపించడం లేదు నాకు. ఈ గుజరాత్ గిర్రావులు మీకు మొత్తం మీద వీటి పాల ఉత్పత్తి మీరు సంతృప్తి చెందినరా? దాదాపు ఒక రోజుకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తాయి అవి? రోజుకు ఒక ఆవు వచ్చేసి దూడకి ఇడవంగా మాకు 5 లీటర్లు అయితే పక్కిస్తాయి. 4 నుంచి 5 లీటర్లు ఇస్తాయి మాకు.
దూడకు తీయంగా. ఆవు దూడ అయితే కొన్ని ఎక్కువ తీస్తాం, కోడిదూడ అయితే కొన్ని తక్కువ ఇస్తాం. దానికి కోడిదూళ్ళు మేము అంతగా ఇంట్రెస్ట్ పెట్టాం, ఆవు దూళ్ళే ఉన్నాయి మాకు ఇప్పుడు ఎక్కువగా ఉండడం కూడా. మీరు సమగ్ర వ్యవసాయం చేస్తున్నారు కదా, అంటే ఈ డైరీ గిర్రావుల డైరీ నిర్వహణతో పాటు వరి పంటతో పాటు మీరు ఇంకా ఏ రకమైన పంటలు అంటే తోటలు ఇవన్నీ మీరు నిర్వహిస్తున్నారు? మాకు ప్రస్తుతం వచ్చేసి గిరావులు డైరీ మెయింటైన్ చేస్తున్నాం. నాటు కోళ్ళు ఉన్నాయి మాకు ఇంటి దగ్గర. తర్వాత సీతాఫలం పళ్ళ మొక్కలు పెట్టుకున్నాం మేము. సీతాఫలం, శ్రీగంధం, కొబ్బరి చెట్లు ఇవి పెట్టుకున్నాం మేము. సీతాఫలం ఎక్కువ ఉన్నాయి, కొబ్బరి చెట్లు కూడా ఒక 100 మొక్కలు ఉన్నాయి. అవి ఇప్పుడిప్పుడు కాపుకు వస్తున్నాయి. ఈ సంవత్సరం సీతాఫలం కాపుకు వచ్చింది, పర్వాలేదు. మేము కొంతమందికి మా బంధువులకు ఇచ్చినాం, కొంత అమ్మినాం కూడా ఈ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ అయితే ఎక్కువ వస్తుంది మాకు సీతాఫలం. సీతాఫలం ఎంచుకోవడానికి కారణం ఏంటంటే దానికి ఎటువంటి మందులు ఫర్టిలైజర్ అవసరం ఉండదని చెప్పేసి సీతాఫలం ఎంచుకున్నాను నేను. పొలం నాశనం కాకుండా ఉంటుంది, ఆ రకంగా ఆలోచన చేసి సీతాఫలం ఎంచుకున్నాను. తర్వాత ఈ గిర్రావుల ప్రత్యేకత చెప్పగలరా? అంటే దీన్ని ఎలా గుర్తుపట్టాలి? గిరావుల గుర్తుపట్టాలి అంటేనంటే ఫస్ట్ చెవులు, దాని గంగడోలు కింద దాని తల కింద పెట్టుకుంటేనంటే చెవులు 2 టచ్ అయ్యి ఇంత మెగులుతాయి. ఇది ఇప్పుడు మీరు వీడియోలో చూసేది మాత్రం గిరు ప్లస్ రాటి మిక్సింగ్. అది ఇది ఒరిజినల్ గిరు కాదు, రాటి గిరు మిక్సింగ్ మీకు. అది ఆవు వచ్చేసి ఒరిజినల్ గిరు మనకు ముందర ఉన్నాయి 2. మీకు మొత్తం ఎన్ని గిర్రావులు ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ ప్రస్తుతం 3 గిరావులు ఉన్నాయి. ఇంటి దగ్గర ఒకటి ఉంది. ఇంటి దగ్గర ఒకటి ఉంది గిరావు, అది ఈరోజే డెలివరీ అయింది. ఇంకా మీరు కూరగాయలు, కొబ్బరి చెట్లు ఇంకా రకరకాల వేశారు కదా, వాటి విశేషాలు? కూరగాయలు మా ఇంటి వరకు మాత్రమే ఆర్గానిక్ పండించుకుంటాం. ఇంకా కొబ్బరి చెట్లు ఈ సంవత్సరం కాపు స్టార్ట్ అయినాయి, ఇంకా పూర్తిగా కాలేదు. ఒక 4 చెట్లు స్టార్ట్ అయినాయి ఈ సంవత్సరం. వచ్చే సంవత్సరానికి అయితే పూర్తిగా స్టార్ట్ అవుతాయి. అవి కొబ్బరి చెట్లు మేము బయట అమ్మడం ఏమో కానీ కురిడి కొబ్బరి తయారు చేయాలనేది ఒకటి నిర్ణయించుకున్నాము. దాని ద్వారా గానుగ తీయాలని చెప్పేసి, గానుగ నూనె తీయాలని, ఆ రకంగా ఉత్పత్తి చేయాలనుకొని చూస్తున్నాం ఇప్పుడు. మీరు అంటే గానుగ నూనె తీసే వ్యవస్థ సెటప్ మీరు ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? ప్లాన్ చేస్తాం. మా ఇంటి దగ్గరనే మాది 2 ఎకరాల పొలంలో ఇల్లు ఉంది, షెడ్ ఉంది, అక్కడనే ప్లాన్ చేయాలని చూస్తున్నాము. అది కూడా వేరుశనగ ఆర్గానిక్లో పండించి గానుగ తీయాలి, ఎద్దు గానుగ తీయాలనేది నా ఆలోచన. తర్వాత మీరు ఈ ప్రకృతి వ్యవసాయం సుభాష్ పాలేకర్ గారిని ఆదర్శంగా తీసుకొని చేస్తున్నారు కదా, దానికోసం ఈ ఆవులను, ఈ గుజరాత్ బ్రీడ్ వీటన్నిటి పెంచుతున్నారు కదా, మొత్తం మీద మీరు ఈ ప్రకృతి వ్యవసాయానికి మీకు ఎలా ఏ సమయం నుంచి మొదలు పెట్టారు? మీరు ఇంకా ఏమేమి పంటలు పండిస్తున్నారు? నేను 2 సంవత్సరాలు అవుతుంది ప్రకృతి వ్యవసాయం చేయబట్టి. ఎక్కువ వరి మీదనే ఇంట్రెస్ట్ పెట్టిన. ఇప్పటికీ ఈ సంతతి పెరిగిన తర్వాత మనుషులు పెట్టుకొని మిగతా దాని మీద ఆలోచన చేయాలని చూస్తున్నాను. అప్పుడు కూరగాయలు కూడా పెట్టాలి, తర్వాత కూరగాయలు అమ్ముతాను. కూరగాయలు పెట్టి కూరగాయలు అమ్మడానికి పెట్టాలనుకున్నాను వనపర్తి టౌన్లో. మీకు ఇక్కడ అంటే ఈ గోమాతలు, ఈ బసవనలు పెంచడానికి అంటే మీకు పచ్చిక బయలు అన్ని గడ్డి అన్నీ సరిపోతున్నాయి మీకు? పర్వాలేదు ఇప్పటికైతేనంటే. మేము చేసుకున్న పుణ్యం, మా ఎద్దులు చేసుకున్న పుణ్యం తెలియదు కానీ ఇక్కడ బల్జోలదంటూ ఒక 10 ఎకరాలు 12 ఎకరాలు బీడు ఉంది మాకు. వాళ్ళ పుణ్యాన మేము కూడా మా పశువులు హాయిగా మేస్తున్నాయి, ఇప్పటికి ఇబ్బందులు లేవు మాకు. పొలం 10-12 ఎకరాలు లేపితే మాకు ఇంటికాడనే మేపుకోవాల్సి వచ్చు, ఇబ్బందులు వచ్చేది కూడా మాకు కూడా. ఈ వానకాలంలో పశువులకి ఇంటి దగ్గరే ఒకటే దగ్గర ఉంటే కూడా చాలా ఇబ్బందులు ఉంటాయి. కానీ మాకైతే ప్రస్తుతం అయితే ఫ్రీగా ఉంది. బయట మేసినంత పశువులకి షెడ్లో మేసిన దానికి చాలా తేడా ఉంటుంది. షెడ్లో కంటిన్యూ మేస్తేనే పాలు ఎక్కువ ఇస్తాయి కానీ క్వాలిటీ పాలు అంటూ ఉండవు అనేది నా ఆలోచన. తర్వాత మీరు అంటే మీరు ఇవన్నీ సొంతంగానే నిర్వహిస్తున్నారు, కానీ మీరు ప్రధానమంత్రి పథకాలు అంటే PMEGP లాంటివి ఈ ప్రభుత్వ సబ్సిడీలను వినియోగించుకోవడానికి అంటే అటువంటివి ఏమైనా మీరు ప్రయత్నం చేసినారు? PMEGPకి అప్లై చేసినాము, ఇంకా ఫైనలైజ్ కాలేదు. మాకు వీలు దొరకట్లేదు, ఒక్కనే ఉన్నాను కాబట్టి వీలు దొరకడం లేదు. వెళ్తాను, ఆల్రెడీ 20 లక్షల ప్లానింగ్ ఉంది మాకు. ఇంకా ఆవు గోసంతతి పెంచాలి ఆ లోన్ వచ్చిన తర్వాత అనేది మా ఆలోచన. దానికి సబ్సిడీ వివరాలు మీకు ఏమైనా ఐడియా ఉందా?
10 లక్షలకు 3,50,000 సబ్సిడీ వస్తుందని చెప్పేసి మాకు ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇచ్చిన సిఏ గారు చెప్పిండ్రు. ఆ రకంగానే ఆయన చెప్పిన ప్రకారంగా ముందుకెళ్తున్నాము. మా ఊరిలోనే SBI బ్యాంక్ ఉంది, బ్యాంక్ మేనేజర్ కూడా ఇస్తామని చెప్పేసి అన్నారు. సంతోషం. ఈ పిఎంఈజీపీ స్కీమ్ మీరు ఆన్లైన్లో ఎక్కడ అప్లై చేసిండ్రు? నెట్ ద్వారా అప్లై చేస్తున్నాం. మేము నెట్ సెంటర్కి వెళ్ళి అప్లై చేస్తున్నాం. ఎక్కడ, ఏ పట్టణంలో? వనపర్తి టౌన్లో. మీకైతే ఏ ఇబ్బందులు రాలేదు ఇప్పటికి లేదు. సో మీకు ఆల్మోస్ట్ శాంక్షనింగ్లో ఉంది. ఒకటి మేనేజర్ గారు రావాలా, ఫోటో దిగిపోవాలా, దాని కొరకే ఆగినాం. మేనేజర్ గారు ఇప్పుడు రైతులకి లోన్ల కొరకు బిజీగా ఉన్నారు. లోన్లు ఇస్తున్నారు, క్రాప్ లోన్లు ఇస్తున్నారు ఇప్పుడు మళ్ళీ. అందుకు మేనేజర్ గారు రాలేకపోతున్నారు. మీరు ఇంకా ఏ రకమైన ఆవు జాతులు అంటే తీసుకొచ్చే ఐడియా ఉంది? నాకు కాంక్రేజ్ తేవాలని ఉంది. కాంక్రేజ్ ఒకటి ఇంటి ముందు ఉండాలనేది నా ఆలోచన. చాలా ఇష్టం నాకు కాంక్రేజ్ ఆవు అంటే. కాంక్రేజ్ అనే ఆవు రైతు యజమానిని నమ్మిందంటే ఎదుటోడు ఎవడొచ్చినా వాడిని ఇబ్బందులు పెడుతుంది అని చెప్పేసి ఒకటి తెలుసు. ఇంకోటి అవి పాలు కూడా చాలా బాగుంటాయి. ఇంకోటి పాలల్లో వెన్న శాతం గురించి ఒకటి డీటెయిల్స్. పాలల్లో మనం ఇట్లా పచ్చిక బయల్లో తిప్పుతానంటే వెన్న శాతం అనేది ఎక్కువ వస్తుంది. 3 నుంచి 5 వరకు ఫ్యాట్ ఉంటుంది. మనం ఇంటికాడ మేపితే మాత్రం 2 నుంచి 3.5 లాస్ట్ ఉంటుంది. పచ్చిక బయల్లో మేపుతానంటే పాలు తాగే వాళ్ళకు కూడా రుచి అనిపిస్తుంది. ఈ పాలు తాగుతానంటే ఒంట్లో రోగాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. వచ్చే రోగాలు కూడా కొద్దిగా దరిచేరవు. చాలా జాగ్రత్తగా ఉంటాం. మనం కూడా గట్టిగా ఉంటాం మనుషులం. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు, ఒంటి నొప్పులు అనేటివి ఉండవు. ఇప్పుడు ఈ పశువులు, ఈ దేశవాళీ నాటావులకు అంటే ఈ ప్రత్యేకత, ఇది మూపురము ఉంటుంది కదా, ఈ మూపురం ఉంటేనే దేశవాళీ ఆవు అంటారు దాన్ని. అంటే సూర్యకేతు నాడి ప్రత్యేకించి మూపురంలో సూర్యకేతు నాడి ఉంటుంది. ఆ మూపురం మన భారతదేశంలో మూపురం ఉన్న ఆవులు చాలా ఉన్నాయి. దాంట్లో ఈ జీరు కానీ, కాంక్రేజ్, హిందీ, తార్పార్కరు, షాహివాలు, ఈ ఆవులు మాత్రమే కొద్దిగా పాలు ఎక్కువ ఇస్తాయి. ఈ ఆవులు ప్రస్తుతం ఉండేది మన గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, అటు పాకిస్తాన్ బార్డర్లో అక్కడనే ఎక్కువ దొరుకుతాయి. మన దగ్గర ఉన్న కమ్మావులు అంటాం, ఒంగోలు అంటాం, కానీ అవి పాలు తక్కువ ఇస్తాయి. అవి వ్యవసాయానికి పనికి వస్తాయి. ఇవి వ్యవసాయం చేయొచ్చు దీంతోన, తర్వాత పాలు కూడా ఎక్కువ ఇస్తాయి. ధన్యవాద్ మధు. ఓకే, సంతోషం.